హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ నెల జూలై 13వ తేదీన సోమవారం నాడు శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి అలాగే చతుర్దశి ఏర్పడుతుంది. ఇది 100 శివరాత్రులతో సమానమైన రోజని, ఇలాంటి రోజు మళ్ళీ రాదని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి చాలా అరుదుగా ఏర్పడి ఈ సోమవారం నాడు భక్తితో శివుడిని పూజించి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. 100 శివరాత్రులతో సమానమైన రోజు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ సోమవారం శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రులతో కలిసి రావడం చాలా విశేషం. 100 శివరాత్రులు కలిసి ఎంత యోగం ఉంటుందో అంతటి శక్తి ఈ సోమవారం వచ్చే మాస శివరాత్రికి ఉంటుందంట. కాబట్టి ఈ సోమవారాన్ని అస్సలు వదులుకోకండి. ఆరుద్ర నక్షత్రం వచ్చిన ఈ సోమవారం జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఎర్రని గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు అనేటివి ఉంటే తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు వీలున్నట్లయితే ఈ సోమవారం పూజా గదిలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. శివ పూజలో నైవేద్యంగా దద్దోజనం నివేదించండి. ఈ సోమవారం ఏది చేసినా చేయకపోయినా శివలింగానికి అభిషేకం తప్పకుండా చేయండి. ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సోమవారం నాడు ముక్కోటి దేవతలు శివుడిని పూజించడానికి శివాలయానికి వస్తారట. కాబట్టి ఈ రోజున శివుడిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన సోమవారం నాడు శివలింగం పైన ఒక చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. అలాగే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సిరి సంపదలు, దీర్ఘాయుష్యు లభిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇక ఆర్థిక సమస్యలు, కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సోమవారం కొబ్బరి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. ఇక ఈ శివునికి అత్యంత ఇష్టమైన పూలలో ఉమ్మెత్త పూలు ఒకటి. కాబట్టి ఈ సోమవారం శివాలయంలో ఉన్న శివునికి ఉమ్మెత్త పూలు సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తీరిపోతాయట. అలాగే సన్నజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. నందివర్ధన పూలు, శంఖ పూలతో శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఈ సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలంటే సోమవారం ఉదయాన్నే నిద్రలేచి పవిత్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. వీలైతే శివునికి ఇష్టమైన తెలుపు రంగు వస్త్రాలను ధరించి శివారాధన చేయండి. మీ ఇంట్లో ఉన్న శివుని చిత్రపటం లేదా శివలింగానికి గంధం పూలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. శివారాధనలో మారేడు దళాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మారేడు దళాలతో శివుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే మీకు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. నీటితో అభిషేకం చేసిన, పంచామృతాలతో అభిషేకం చేసిన భక్తితో చేయడం ముఖ్యం. శివలింగానికి అభిషేకం చేసే సమయంలో భక్తితో మీ మనసులోని కోరికలను శివుడికి సమర్పించండి. భక్తి, నమ్మకం, మంచి ఆలోచనలు జీవితంలో ప్రశాంతతను తీసుకువస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండేవారు తమ ఆరోగ్య స్థితిని బట్టి పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠినమైన ఉపవాసాలు చేయకుండా సాధారణ పద్ధతిలో శివుణ్ణి స్మరించుకోవచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని దర్శించుకోవడం కూడా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. నంది చెవులో మన కోరికలు చెప్పే ఆచారం కూడా చాలామంది భక్తులు పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపారాధన చేయడం, శివనామస్మరణ చేయడం, ధ్యానం చేయడం, మంచి పనులు చేయడం ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే
కోపం, అహంకారం, చెడు ఆలోచనలు దూరం చేసుకొని ప్రశాంతమైన మనసుతో శివుని ప్రార్థించండి. ఎందుకంటే శివుని ఆరాధనలో భక్తి మరియు స్వచ్ఛమైన మనసే ప్రధానమైంది. ఈ సోమవారం మాంసాహారానికి దూరంగా ఉండి శివ నామస్మరణతో గడపడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శివుడు అంటే శుభం. ఆయనను భక్తితో స్మరించిన ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, ధైర్యం, సానుకూల శక్తి లభిస్తాయని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.